హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, డిజిటల్ అసిస్టెంట్ క్లాసెస్ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాస్ నెంబర్ 9ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న వారి కోసము ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కొరకే ప్రత్యేకంగా ఈ క్లాసెస్ అయితే అందించడం జరుగుతుంది. సో ఈ క్లాస్లో మనము డాటా స్ట్రక్చర్స్ అనేటువంటి టాపిక్ పైన క్వశ్చన్స్ని అయితే చూడబోతున్నాము. సో ఇక లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఆర్డర్ traversal of binary search tree will be produce. Answer option 3, sorted list. In order, traversal of binary search tree will produce sorted list. ఫ్రెండ్స్, మీకు దీనికి తెలుగులో కనుక కావాల్సినట్లయితే అర్థం ఇక్కడ క్రింద తెలుగులో మనకి ట్రాన్స్లేషన్ ఉంది. సో ఎవరైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ ట్రాన్స్లేషన్స్ మీరు తెలుగులో చదువుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డాటా స్ట్రక్చర్ కెన్ బి యూజ్డ్ టు చెక్ ఇఫ్ ఏ సింటాక్స్ హ్యాస్ బ్యాలెన్స్డ్ parenthesis? ఆన్సర్ ఆప్షన్ 4, స్టాక్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఆడ్ అవుట్ ప్రైమ్స్. ఫస్ట్ వన్ చూసినట్లయితే ప్రైమ్స్ మినిమల్ స్పానింగ్ ట్రీ ఆల్గోరిథం. నెక్స్ట్ వన్ క్రుస్కల్ మినిమల్ స్పానింగ్ ట్రీ ఆల్గోరిథం. నెక్స్ట్ వన్ ఫ్లాయిడ్ వార్షెల్స్ ఆల్ పేర్ షార్టెస్ట్ పాత్ ఆల్గోరిథం. నెక్స్ట్ వన్ డిజ్క్స్ట్రాస్ మినిమల్ స్పానింగ్ ట్రీ ఆల్గోరిథం. సో ఇక్కడ మనకి కనుక్కోమన్నది ఏంటి అంటే డిఫరెంట్గా ఏదైతే ఉందో దాన్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ డిఫరెంట్గా ఉంది చూసినట్లయితే ఆప్షన్ 3 మీరు ఇక్కడ గమనించవచ్చు, డిఫరెంట్గా ఉంది అన్ని వాక్యాల్లోకి వెళ్ళా. సో ఇక్కడ క్రింద మనకి ట్రాన్స్లేషన్ ఉంది తెలుగులో, చూసుకోండి మీరు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ సెర్చ్ ఎఫిషియన్సీ ఆఫ్? ఆన్సర్ ఆప్షన్ 3, హ్యాష్ టేబుల్. సో మీకు తెలుగులో అర్థం కావాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, క్రింది వాటిలో సెర్చ్ యొక్క శోధన సామర్థ్యము ఎంత ఉంది? సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3, హ్యాష్ టేబుల్. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ చూడండి, బబుల్ సార్ట్, షెల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్. సో తర్వాత దీనికి మనం మ్యాచింగ్ చేయడానికి చూసినట్లయితే O of n, O of n2, O of n log n ఇచ్చారు. సో దీన్ని సరి అయిన మ్యాచింగ్ చూసినట్లయితే సో ఫస్ట్ బబుల్ సార్ట్ వచ్చేసి ఇక్కడ O of n2. నెక్స్ట్ షెల్ సార్ట్ చూసినట్లయితే O of n log n. నెక్స్ట్ సెలెక్షన్ సార్ట్ చూసినట్లయితే O of n. ఇది మనకి సరైనటువంటి మ్యాచింగ్. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజెస్ memoization? ఆన్సర్ ఆప్షన్ 3, dynamic programming approach. Next question. Recursion uses more memory space than iteration because? Answer option 2, every recursive call has to be stored. Next question చూద్దాం. From a complete graph, by removing maximum dash edges we can construct a spanning tree. Answer option 1, e minus n plus 1. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క క్వశ్చన్స్ నేను డైరెక్ట్గా చదువుతూ ఆన్సర్స్ అనేవి ఇస్తున్నాను. సో ఈ క్వశ్చన్స్కి సంబంధించిన థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలనుకున్నట్లయితే థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్స్తో కూడినటువంటి నోట్స్ మీకు మన యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ యొక్క పీడిఎఫ్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళనట్లయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకొని థియరిటికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేబుల్ సార్టింగ్ ఆల్గారిథం. ఆన్సర్ ఆప్షన్ 3, does not change the sequence of appearance of elements. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రాసెస్ ఆఫ్ inserting an element in stack is called dash. Answer option 2, push is called push. Next one,
Process of removing an element from stack is called, answer, option 4, pod. Next, in a stack, if a user tries to remove an element from empty stack, it is called, answer, option 1, underflow. Underflow. Next one, pushing an element into stack already having 5 elements and stack size of 5, then stack becomes, answer, option 1, overflow. Stack becomes overflow. Next one, entries in a stack are ordered. What is the meaning of this statement? Answer, option 4, there is a sequential entry that is 1 by 1. So ఇక్కడ option 4 is the right answer. Next one చూద్దాం. Which of the following applications may use a stack? Answer, option 4, all of the mentioned. ఏ పైన ఉన్నవన్నీ చూద్దాం. First one, a parenthesis balancing program, tracking of local variables at runtime, compiler syntax analyzer. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్లికేషన్స్ మే యూజ్ ఏ స్టాక్ అంటే, సో ఇక్కడ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క స్టాక్ యొక్క అప్లికేషన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ చూద్దాం. కన్సిడర్ ద యూజువల్ ఆల్గారిథమ్ ఫర్ డిటర్మైనింగ్ వెదర్ a sequence of parentheses is balanced. The maximum number of parentheses that appear on the stack at any one time when the algorithm analyzes. Answer option 3. 3 is the correct one. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీకు ఎక్స్ప్లెనేషన్ అంటే తెలుగులో కావాలనుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా మనకి కన్వర్జేషన్ అనేది ఇచ్చారు, ట్రాన్స్లేషన్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే కన్సిడర్ ద యూజువల్ ఆల్గారిథమ్ ఫర్ డిటర్మైనింగ్ వెదర్ ఎ సీక్వెన్స్ ఆఫ్ parenthesis is balanced. Suppose that you run the algorithm on a sequence that contains 2 left parentheses and 3 right parentheses in some order. The maximum number of parentheses that appear on the stack at any one time during the computation. So correct one is answer option 3. Number 3 is the correct one. Next question చూద్దాం. What is the value of postfix expression 6324 plus minus star? సో ఇక్కడ మనకి కరెక్ట్ వన్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ 4, సంథింగ్ బిట్వీన్ 15 and 100. నెక్స్ట్ క్వశ్చన్. Here is an infix expression 4 plus 3 into 6. So 4 plus 3 of 6 into 3 minus 12. Suppose that we are using the usual stack algorithm to convert the expression from infix to postfix notation. The maximum number of symbols that will appear on the stack at one time during the conversion of this expression. So correct answer is option 4. Number 4 is the correct answer. Next one. Which of these best describes an array? Answer option 2, container of objects of similar types. Next one. How do you initialize an array in C? Answer option 3, int array of 3 equals to 1 2 3. Next question. How do you instantiate an array in Java? Answer option 3, int array bracket equals to new int of 3. Next, which of the following is a correct way to declare a multi-dimensional array in Java?
ఆన్సర్ ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ద మెన్షన్డ్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ మీన్డ్ బై ఇంటీజర్ partition? What is meant by integer partition? Answer option 3, representing an integer as sum of positive integers. Next one, next question, which of the following concepts make extensive use of arrays? Answer option 4, spatial locality. Next, what are the advantages of arrays? Answer option 4, all of the mentioned. So చూద్దాం, all of the mentioned అన్నాడు కదా. ఫస్ట్ వన్ చూసినట్లయితే easier to store elements of same data type, used to implement other data structures like stack and queue. And next one, convenient way to represent matrices as a 2D array. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. నెక్స్ట్ వన్ చూద్దాం, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ arrays? ఆన్సర్ ఆప్షన్ 4, ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. సో చూద్దాం, we must know beforehand how many elements will be there in an array. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్, దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ వేస్టేజ్ ఆఫ్ మెమరీ స్పేస్ ఇఫ్ ఎలిమెంట్స్ ఇన్సర్టెడ్ ఇన్ అన్ అరే ఆర్ లెసర్ దాన్ ద అలోకేటెడ్ సైజ్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ బికమ్స్ టెడిషియస్. సో ఇది మనకి డిసడ్వాంటేజెస్. ఆల్ ఆఫ్ ది మెన్షన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం, assuming int is of 4 bytes, what is the size of int array of 15? Answer option 4, 60. Next one, process of inserting an element in stack is called, option 2, push is called push. Process of inserting an element in stack is called push. Next question, process of removing an element from stack is called, answer option 4, pod, pod. Next one, how many partitions will be formed for the integer 3? Answer option 2, 3. పూర్ణాంకము 3 కోసము 3 విభజనలు ఏర్పడతాయి. 3 partitions will be formed for integer 3. Next, what is meant by number theory? Answer option 1, study of integers. ఫ్రెండ్స్, మీకు నేను ఇప్పుడు చెప్తున్నటువంటి క్లాసెస్ తెలుగులో అలాగే ఇంగ్లీష్లో రెండిట్లో మీకు కన్వర్జేషన్ కావాలి. మాకు ఈ యొక్క కేవలం ఇంగ్లీష్లోనే చెప్పడం కూడా కాదు, తెలుగులో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని నాకు ఒకవేళ తెలుగులో కావాల్సిన వారు కామెంట్ అయితే చేసినట్లయితే మీ యొక్క మెజారిటీని బేస్ చేసుకొని నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే మెజారిటీ ఉంటుందో దానికి నేను ప్రిఫరెన్స్ ఇచ్చి అయితే చెప్పడం జరుగుతుంది క్లాస్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, entries in a stack are ordered. What is the meaning of this statement? Answer option 4, there is a sequential entry that is 1 by 1. There is a sequential entry that is 1 by 1. Next one, which of the following applications may use a stack? Answer option 4, all of the mentioned. Next, which of the following data structure in non-linear type? Answer option 4, none of the above. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కూడా నాన్ లీనియర్ టైప్ డేటా స్ట్రక్చర్ లేదు. నెక్స్ట్ వన్, ఫ్రెండ్స్ మీకు డైలీ ఇలాగే క్లాస్ అందిస్తూ ఉంటాను, మీరు సపోర్ట్ చేసినట్లయితే. సో డైలీ 1 క్లాస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా వాచ్ చేయండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, consider the usual algorithm for determining whether a sequence of
parenthesis is balanced, suppose that you run the algorithm on a sequence that contains 2 left parentheses and 3 right parentheses in some order. The maximum number of parentheses that appear on the stack at any one time during the computation. So మనకి correct answer is option 2. Option 2, number 2 is a correct answer. సో మీకు తెలుగులో కావాలనుకున్నట్లయితే చెప్తాను వినండి. కుండలీకరణాల క్రమం సమతుల్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి సాధారణ ఆల్గోరిథము పరిగణించండి. మీరు 2 ఎడమ కుండలీకరణాలు మరియు 3 కుడి కుండలీకరణాలను కలిగి ఉన్న క్రమంలో ఆల్గోరిథంను నడుపుతున్నారని అనుకుందాం. గణన సమయంలో ఏ సమయంలోనైనా స్టాక్లో కనిపించే గరిష్ట కుండలీకరణాలు ఏవి లేదా ఎన్ని? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, కుండలీకరణాలు 2. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ 6 3 2 4 ప్లస్ మైనస్ అండ్ ద నెక్స్ట్ ఇక్కడ మనకి స్టార్ సింబల్ ఇచ్చాడు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, సంథింగ్ బిట్వీన్ 15 and 100. సో ఈ క్వశ్చన్ ఇంతకుముందు కూడా రిపీట్ అయింది. నెక్స్ట్, హియర్ ఈజ్ అన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ 4 plus 3 into of 6 into 3 minus 12. Suppose that we are using the usual stack algorithm to convert the expression from infix to postfix notation. The maximum number of symbols that will appear on the stack at one time during the conversion of this expression. Answer is option 4. Number 4 is the correct answer. Next one, the postfix form of the expression. The postfix form of the expression a plus b into c into d minus e into f by g is, answer is option 1, a b plus cd into e minus fg by star symbols ఇచ్చాడు. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. The data structure required to check whether an expression contains balanced parentheses is, answer option 1, stack. Next one, what is the data structure would you mostly likely see in a non-recursive implementation of a recursive algorithm? Answer option 2, stack. Next one, the process of accessing data stored in a serial access memory is similar to manipulating data on a, answer option 3, array. On a array. Next one, the postfix form of a into b plus c by d is, answer option 2, ab into cd by plus. Next one, which data structure is needed to convert infix notation to postfix notation? Answer option 4, stack. Next one, the prefix form of a minus b by c into d inversion e is, answer option. So is a minus b by c into d ఇన్వర్స్ ఈ యొక్క ఉపసర్గ రూపము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, మైనస్ ఏ బై బి ఇంటూ సి ఇన్వర్స్ డి ఈ. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్? టాప్ పుష్ ఎస్ కామా ఎక్స్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, ఎక్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the prefix form of an infix expression p plus minus r into t is, answer is option 3, minus plus p into r t is the correct answer. Next, which data structure is used for implementing recursion? Answer option 2, stack. Next one,
The result of evaluating the postfix expression 5, 4, 6 plus and next star mark 4, 9, 3 by plus into is answer is postfix. ఇక్కడ మనకి తెలుగులో కూడా ఇచ్చారు పోస్ట్ఫిక్స్ వ్యక్తీకరణ 5, 4, 6 ప్లస్ స్టార్ మార్క్ అంటే ఇంటూ అనుకోవచ్చు 4, 9, 3 అండ్ స్లాష్ ప్లస్ ఇంటూను అంచనా వేసినటువంటి ఫలితము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 350 350 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి క్లాసెస్ డైలీ ఒకటి అందిస్తూనే ఉంటాను, సో తప్పకుండా ఫాలో అవ్వండి. మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఏమైనా ఇంప్లిమెంటేషన్ అంటే మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. మెజారిటీని బట్టి క్లాస్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ నైస్ డే, బాయ్.